గురుగారు మనం చూస్తున్నాం ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు ఇప్పుడు. ఇంకా సాయంత్రానికి రేపటికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు. సో ప్రతి సంవత్సరం ఈ విధమైన సందడి కూడా కనిపిస్తుంది. ఇందాక మనం పత్రి గురించి మాట్లాడుకున్నాం. దాదాపు 21 రకాల పత్రులతో పూజ చేస్తారు. కానీ మీరు అన్నట్టుగా బయట మార్కెట్లో మనం కనుక కొనడానికి వెళ్తే వాళ్ళు ఏం పత్రిస్తున్నారో తెలియదు, ఏం ఆకులు ఇస్తున్నారో తెలియదు. సో మరి అలాంటి తెలియని ఆకులతో చేస్తే కూడా పూజ ఫలం దక్కదు కదా. ఖచ్చితంగా మంచి మాట పెట్టినానమ్మా. ఇప్పుడు ఈ పత్రి యొక్క విశిష్టత మనం ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. అన్నీ చెప్పడానికి ఒక్కొక్కసారి అవకాశం ఉంటుంది ఉండదు, కానీ ఈరోజు అన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. అన్ని పత్రుల యొక్క విశిష్టత, మొక్కలు అన్నీ మనం వెళ్తే చక్కగా మనం దొరుకుతాయి. ఇవన్నీ మార్కెట్లో దొరుకుతాయి. మార్కెట్లో లేకపోతే మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీస్కి వెళ్తే ఇవన్నీ దొరుకుతాయి మనకు. ఇవి ఈరోజు ఆరంభించండి చక్కగా. ఇందాక మన వాళ్ళు చెప్పారు, మేడం గారు అడిగారు ఏంటంటే మనకు అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఏం చేస్తారు, ఎక్కడ వేస్తారు అని అడిగారు కదా. అలా కాకుండా అంటే క్రోటన్స్ ఏదైతే పెంచుతున్నారో దాని బదులు ఇటువంటి పత్రాలన్నీ గోళాల్లో చక్కగా పెంచడం ప్రయత్నం చేస్తే అదేం చేస్తాం, దాని యొక్క ప్రభావం ఇంటిలో పాది ఉంటుందన్నమాట. సో మనకేంటి అవుతుందంటే సంవత్సరం అయ్యేసరికి ఈ పత్రాలన్నింటినీ జాగ్రత్తగా మనమే తీసుకుని హాయిగా మనం పూజ చేసుకోవడం ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో మామిడికి సంబంధించినది, తర్వాత మనందరికి రేగు పండుగకు సంబంధించినది, అదేవిధంగా మన బిల్వపత్రం అంటాము, చూడుపత్రం అంటాం. చూడుపత్రం అంటే ఏమి కాదు, మామిడి పత్రం అన్నమాట. అది మనం తోరణం కడతాం. కడితే ఏంటంటే దానిలో ఉన్న ఆక్సిజన్ అది ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. అది మనం ఎప్పుడైతే పూజ చేయడానికి ప్రయత్నం చేస్తాం క్రిమి కీటకాలను చంపుతుందన్నమాట అది. సో అటువంటి పత్రం అంటే అది. సో ఈ ప్రతి పత్రానికి ఒక విలువ ఉంది కాబట్టి దీనికి వీలైనంత వరకు మనం ఇంట్లో కొన్ని పెంచడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా మనం కొంతవరకు సేకరణ చేసినట్టు అవుతుంటాయి. కొన్ని పెద్ద చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, మన ఇంట్లో పెంచలేం కదా, అవి మనకి ఎలాగో బయట కూడా దొరుకుతాయి. సో ఇవన్నీ నేను చూసుకుని ఒక వారం 10 రోజుల ముందు ఉండే ఏ చెట్టు ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుని జాగ్రత్తగా వాటిని పదిలంగా దృష్టిలో పెట్టుకుని వినాయక చవితికి ముందు రోజే చక్కగా వాటిని అన్నింటినీ కట్ చేసుకుని మనం అన్నీ గ్యాదర్ చేసి ఆ పత్రాలు ఆ పేరు చెప్తున్నప్పుడు చక్కగా ఆ మంత్రం చెప్పేటప్పుడు అవన్నీ మనం పక్కన పెట్టుకుని జాగ్రత్తగా ఆ మంత్రం చెప్తూ ఆ పేరు చెప్తుంటే ఆ పత్రం వేయడానికి ప్రయత్నం చేస్తే అది శ్రద్ధాభక్తితో మనం ఆ విధంగా ఎప్పుడైతే పూజ చేస్తాం దాని ఫలితాలు కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టే మార్కెట్లోకి వెళ్తే అన్నీ కలిపొస్తుంది, ఏ పత్రం అని తెలియదు. పత్రి ఇచ్చారు కదా తీసుకుపోతాం, వాడు 10 రూపాయలకి ఇచ్చాడు, 50 రూపాయలకి ఇచ్చాడు, 100 రూపాయలకి పడిపోదాం అంటాం, పడిపోతాం. అది ఏముంటున్నా లోపల మన పేర్లు కూడా మనకు తెలియదు. ఏ విషయమైనా తెలుసుకుని చేయడంలో ఉన్న విశిష్టతే వేరు. అంచేత ఆ విధంగా మనం ఎప్పుడైతే ఆ పత్రాలన్నింటినీ ఆ మొక్కలన్నింటినీ వేటైతే దగ్గరలో మనం పెంచుకోవడం కానీ లేకపోతే మన అపార్ట్మెంట్లో మన మొక్కల్లో పెట్టుకోవడం కానీ అలా చేసుకుని ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా కొంత భాగం మనం వినాయకుడు పూజలోని మనం ఇన్వాల్వ్ అయ్యి మనస్ఫూర్తిగా శ్రద్ధాభక్తితో చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ విధంగా చేయడం ప్రయత్నం చేయండి. తర్వాత పత్రులు వీళ్ళు ఇచ్చేటప్పుడు కూడాను అన్ని రకాల మూలతో కూడిన పత్రులు కూడా ఇస్తారు. అందులో ఏది కరెక్టో ఏదో కరెక్టో తెలియదు. మనం చూసుకుని జాగ్రత్త తీసుకుని వాటితో పూజ చేయగలిగితే దాని సత్ఫలితాలు ఉంటాయి. లేకపోతే అంటే లేనిపోయిన ఔషధం కన్నా విషపూరితమైన పత్రాలు ఏమైనా ఇస్తే అది వినాయకుడి కోపం కూడా వస్తే తొండంతో మనం గట్టిగా కొట్టడం కూడా అవకాశం ఉంటుంది. చేత పత్రాలతో పూజ చేసేటప్పుడు ఆయనకి ఇష్టమైనది ఏ పత్రంతో పూజ చేయమన్నా ఆ పత్రంతో పూజ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే బుద్ధి, శ్రద్ధ, భక్తి అన్నీ ఇస్తూ, జ్ఞానం ఇస్తూ, చదువు ఇస్తూ నీకు కావాల్సిన అన్ని పనులు ఆయన చేస్తాడు దగ్గరుండి. పక్కనే కూర్చొని చిన్నపిల్లల మీకు అంతా చక్కగా చేస్తాడు అన్నమాట. చేత ఆ విధంగా భక్తులు చేయండి, ఫలితాలు బాగుంటాయి. వినాయకుడి యొక్క అద్భుతమైన మార్గము, జ్ఞాన మార్గాన్ని మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా శ్రద్ధ చేయండి చెప్పండి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాకు అందించినందుకు. చూసారు కదండి, గురువు గారు చెప్పిన విషయాలని దృష్టిలో పెట్టుకుని వచ్చే సంవత్సరం అన్నా కూడా ఆ సూచనలు, సలహాలు పాటించాలని కోరుకుంటున్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ స్టూడియో. శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి కోసం, కుటుంబ వ్యవహారిక ప్రశాంతత కోసం, జ్యోతిష, వైదిక, శాస్త్రీయ పరిష్కారాలకై సంప్రదించండి. మంతా సూర్యనారాయణ శర్మ, చిత్రపురి కాలనీ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ 8885559147.